ఏంటి మీరు కూడా ఇంతేనా విలేజ్కి వెళ్తే? నేనైతే మొత్తం తిరిగేస్తా ఉంటా, చెట్లు పుట్లు అన్ని తిరిగేస్తా ఉంటా అనమాట. మా పొలం చుట్టే రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి కానీ అవి ఫ్రూట్స్ అని నాకు తెలియదు. నేను అవన్నీ పిచ్చి చెట్లు అనుకుంటాను అనమాట. మా వాళ్ళు చెప్పేదాకా నాకు తెలియదు అవి తినేటివి అని చెప్పేసి. ఇదిగోండి ఈ ఫ్రూట్స్ చూసారా, వాటిని నకర పండ్లు అయితే అంటారంట మా భాష. వీటిని మీరు ఎప్పుడైతే తిన్నారా? నేనైతే లాస్ట్ టైం తిన్నాను, ఇప్పుడు కూడా తిన్నాను. బట్ ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు కొత్తగా చూసిన ఫ్రూట్స్ ఏంటంటే బత్తాయిలా కనిపిస్తున్నాయి చూడండి, కానీ అవి బత్తాయి కావు. వాటిని మా భాషలో తిండు అంటారంట. కొత్త నేమ్ నేను నేర్చుకున్నాను. మరి మీ సైడ్ ఏమంటారో చెప్పేసేయండి. తిండు అనే వర్డ్ కూడా నేను కొత్తగానే వింటున్నాను. ఆ ఫ్రూట్ కూడా తినడం కూడా ఫస్ట్ టైమే. అది తింటా ఉంటే ఫ్లేవర్ ఎలా ఉందంటే సపోటా ఉంటుంది కదా, లైక్ అలానే ఉందన్నమాట. ఇందులో కూడా 4 గింజలు ఉన్నాయి. సపోటాలో మనకు 2 ఉంటుంది. నేను ఏవైనా కొత్త ఫ్రూట్స్ తింటున్నప్పుడు భయపడి తింటాను అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో, మళ్ళీ నా నోరంతా చెడిపోతుందని భయానికి చూస్తూ తింటాను. ఈ ఫ్రూట్స్ అయితే ఒకసారి తినంగానే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. ఆ గింజను కూడా తింటారంట, మరి నేను గింజ ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం గింజ ట్రై చేసినప్పుడు చూపిస్తాను. ఎంతైనా ఊరే అబ్బా. నేనైతే మ్యారేజ్ అయ్యాక చూస్తున్నాను విలేజ్లో ఇలాంటి ఫ్రూట్స్ దొరుకుతాయని చెప్పేసి. బిఫోర్ మ్యారేజ్ అంత విలేజ్కి కూడా వెళ్ళే వాళ్ళం కాదు మేము. మీకు తెలిస్తే కమెంట్ చేశారు మరి ఫ్రూట్స్ నేమ్ అయితే.